నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఆర్థికంగా చూసుకుంటే ఈరోజు చాలా బాగుంటుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా అధిగమించగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా మీకు తోడ్పడుతుంది. అలాగే ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలుసుకొని పాత జ్ఞాపకాలని గుర్తుకు చేసుకుంటారు. ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే సంఘంలోని గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారు తమ సంతాన వివాహ విషయమై ఈరోజు చర్చలను జరుపుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ఆశయ సాధనలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మీకు తోడ్పడతాయి. అలాగే సన్నిహితులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక దూర ప్రాంతాల నుండి కర్కాటక రాశి వారు ఒక మంచి శుభవార్తని వింటారు. ఇక ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అలాగే ఈరోజు ఏ పని తలపట్టినా అందులో చేయాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలన్నీ పుంజుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అయితే కనిపిస్తున్నవి. కళాకారులకు ఈరోజు కార్యసిద్ధి అనేది ఉంది. విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.